ఎనివే తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్ ఓడిపోయినా కూడా ఈ సీజన్ చూసుకుంటే గుర్తుండిపోయే సీజన్ గా మిగులుతుంది. ఎందుకంటే టైటాన్ చూసుకుంటే 9 సంవత్సరాల తర్వాత ప్లే ఆఫ్స్ వెళ్ళింది. అలాగే ప్రతి ప్లేయర్ కూడా ఎమోషనల్ గా తెలుగు ఫ్యాన్స్ కి చాలా దగ్గరయ్యారు. అయితే ఎనివే ఈ మ్యాచ్ విషయానికి వస్తే టైటాన్స్ ఫస్ట్ 10 నిమిషాల్లో మాత్రం మంచి లీడ్ లో ఉంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఫస్ట్ 10 మినిట్స్ లో ఒక్క మిస్టేక్ కూడా చేయలేదు. బట్ మిగిలిన 30 మినిట్స్ లో మాత్రం చాలా మిస్టేక్ చేశారు. ఎస్పెషల్లీ టైటాన్స్ చూసుకుంటే సెకండ్ హాఫ్ లో ఒక్క ట్యాకిల్ కూడా చేయలేదు. సో అందుకే టైటాన్స్ ఈ మ్యాచ్ ఓడిపోయారు. అయితే ఈ వీడియోలో నేను పర్టికులర్ గా ఆ ప్లేయర్ పేరు చెప్పట్లేదు. సో ఒక్క ప్లేయర్ మిస్టేక్ చేసినా కూడా టీం మొత్తం మిస్టేక్ చేసినట్టే. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు పట్నా పైరేట్స్ మీద మంచి విక్టరీ సాధించారు. బట్ ఆ మ్యాచ్ లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. సో టైటాన్స్ ఈ మ్యాచ్ కంటే ముందు ఆ మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకోలేకపోయారు. సో అందుకే ఈ మ్యాచ్ క్లియర్ గా ఓడిపోయారు. తెలుగు టైటన్స్ రాబోయే సీజన్ లో ఒక మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. అయితే తెలుగు టైటన్స్ ఈ సీజన్ లో ఫ్యాన్స్ కి మాత్రం మంచి మెమరీస్ ఇచ్చారు. ఎస్పెషల్లీ సీజన్ 4 లో ఏ టీం అయితే మిస్ అయిందో మళ్ళీ సీజన్ 12 లో అలాంటి టీం ని తీసుకొచ్చారు. ఈ సీజన్ లో భరతుడు అలాగే శుభన్ షండే ఆడిన తర్వాత తెలుగు టైటన్స్ మరింత స్ట్రాంగ్ అయింది. అయితే టైటాన్స్ లాస్ట్ సీజన్ లో చేసిన మిస్టేక్స్ ఈ సీజన్ రెక్టిఫై చేసుకుని వచ్చారు. సో అందుకే టైటాన్స్ ఈ సీజన్ లో ఇంత మంచిగా ఆడారు. అయితే తెలుగు టైటన్స్ రాబోయే సీజన్ కోసం విజయ్ మాలిక్ ని రిలీజ్ చేయాలా లేకపోతే రిటర్న్ చేయాలో కామెంట్ చేయండి. అలాగే టైటన్స్ ఫ్యాన్స్ ఒక లైక్ కొట్టండి. అయితే మ్యాచ్ విషయానికి వస్తే టైటన్స్ ఫస్ట్ హాఫ్ లోనే మంచి పట్టు బిగించింది. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో చాలా మిస్టేక్ చేశారు. అయితే టైటాన్స్ చూసుకుంటే ఫస్ట్ 8 మినిట్స్ లోనే పూణేని ఆల్అౌట్ చేశారు. అయితే ఫస్ట్ ఆల్అౌట్ తర్వాత టైటాన్స్ మాత్రం ఫైనల్ కి ఈజీగా వెళ్తారు అనుకున్నారు. బట్ సెకండ్ హాఫ్ లో డిఫెన్స్ మాత్రం చాలా మిస్టేక్ చేశారు. ఎస్పెషల్లీ లాస్ట్ 5 మినిట్స్ లో టైటాన్స్ ఒక పెద్ద మిస్టేక్ చేసింది. ఆదిత్య షిండేకు ఒకటే రేట్ లో 4 పాయింట్లు ఇచ్చి మ్యాచ్ ను పోగొట్టుకున్నారు. అయితే టైటాన్ డిఫెండర్స్ ఈ సీజన్ మొత్తం రాణించినా కూడా ఈ మ్యాచ్ లో మాత్రం రాణించలేకపోయారు. బట్ వన్ అండ్ ఓన్లీ భరతుడా సో ప్రతి మ్యాచ్ ప్రతి రెడ్ సో టైటాన్స్ కి 100% ఇస్తూ ఆడతాడు. సో అలాగే ఈ మ్యాచ్ లో కూడా 20+ రెడ్ పాయింట్స్ సాధించి టైటాన్స్ లాస్ట్ సెకండ్ దాకా గేమ్ లో ఉంచాడు. అయితే తెలుగు టైటాన్స్ ఇంత దాకా వచ్చిందంటే భరతుడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారని చెప్పుకోవాలి. సో టైటాన్స్ కి ఈ సీజన్ లో బెస్ట్ బై అంటే భరతుడా అలాగే శుభన్ షిండే. సో ఈ 2 ప్లేయర్స్ మాత్రం ఈ సీజన్ లో మంచి రాణించారు. ఎస్పెషల్ లాస్ట్ సీజన్ లో రైట్ కవర్ చాలా వీక్నెస్ ఉండే. బట్ శుభన్ షిండే ఎప్పుడైతే కొనుగోలు చేశారో టైటాన్స్ మరింత బలపడింది. అలాగే లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే ఐపై కూడా సాధించాడు. సో టైటాన్స్ కి ఈ సీజన్ లో కప్ రాసి పెట్టలేదు. సో అందుకే టైటాన్స్ ఈ మ్యాచ్ అనేది ఓడిపోయారు. సో ఫుల్ టైమ్ స్కోర్ చూసుకుంటే పుణె పల్టన్ 50 అలాగే తెలుగు టైటన్స్ 45. సో ఈ 2 టీమ్ చూసుకుంటే ఎక్కడ కూడా మ్యాచ్ అనేది ఈజీగా తీసుకోలేదు. ఎస్పెషల్లీ పుణె పల్టన్ చూసుకుంటే మాత్రం కంబ్యాక్ మీద కంబ్యాక్. సో తెలుగు టైటన్స్ ఒక్కసారి ఆల్అౌట్ అయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆల్అౌట్ సాధించింది. సో తెలుగు టైటన్స్ ని ఎక్కడ కూడా కంబ్యాక్ అయ్యే ఛాన్సే ఇవ్వలేదు. అయితే పుణె పల్టన్ ఈ మ్యాచ్ గెలిచిందంటే సో ఆదిత్య షిండే కూడా 22 పాయింట్స్ సాధించాడు. సో అలాగే ఒక సూపర్ హిట్ కారణంగా ఈ మ్యాచ్ ఇంకా ఈజీ అయింది. అలాగే డిఫెన్స్ చూసుకున్నా కూడా గౌరవ్ ఖత్రి సో మరో ఐఫై కూడా సాధించాడు. సో తెలుగు టైటన్స్ చూసుకుంటే సెకండ్ హాఫ్ లో కొన్ని మార్పులు చేసింది. సో అంకిత్ అలాగే శుభన్ షండే సో ఈ 2 ప్లేయర్స్ ని బెంచ్ పైన కూర్చోబెట్టి అమన్ అలాగే శంకర్ గడాయి 2 ప్లేయర్స్ వచ్చిన తర్వాత కాంబినేషన్ అనేది సెట్ కాలేదు. సో అందుకే ఆ సూపర్ హిట్ జరిగింది. శుభన్ షండే అలాగే అంకిత్ ఉంటే ఈ మ్యాచ్ వేరేలాగా ఉండు. సో ఎనిమిది మ్యాచ్ అయిన తర్వాత ఎన్ని మాట్లాడుకున్నా కూడా వృధానే. బట్ తెలుగు టైటన్స్ ఈ సీజన్ లో మాత్రం టైటన్స్ కి ఒక మంచి మెమరీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ తెలుగు టైటన్స్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ సీజన్. Titans fans will hope that upcoming season we will lift the trophy. Jai Hind.